స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్తో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించాయి. అన్ని వైద్య సేవలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. నవంబర్ 15 లోపు 250 కోట్లు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్తో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఉన్న స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ సమ్మె విరమించాలి అని చెప్పి నిర్ణయించింది. ప్రభుత్వంతో ముఖ్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు జరిగిన చర్చల అనంతరం అసోసియేషన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వైద్య సేవా పథకం కింద సేవలన్నింటినీ పునఃప్రారంభించాలి అని నిర్ణయించినట్టు అసోసియేషన్ ప్రకటించింది. నవంబర్ 15 లోపు 250 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అసోసియేషన్ వెల్లడించింది. అన్ని బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్మెంట్ విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది అని కూడా పేర్కొన్నారు. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ రూపకల్పన అమలుకు ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ తో కలిసి పనిచేయాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని కూడా అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు అసోసియేషన్ ఈ రోజు ప్రకటన విడుదల చేయడమే కాకుండా తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సీఎం, ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ట్రస్ట్ వైస్ చైర్మన్ సుధాకర్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శులకు కూడా ట్రస్ట్ సీఈఓకి కృతజ్ఞతలు తెలిపింది. రేపటి నుంచి రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ లో ఉన్న సభ్యులుగా ఉన్న ఆసుపత్రులన్నింటిలో కూడా సేవలు పునరుద్ధరిస్తాము అని చెప్పి ప్రకటించింది. అయితే ఇప్పటికే 250 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ కు విడుదల చేయగా ఈ నవంబర్ 15వ తేదీలోపు మరో 250 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించింది. మిగతా మొత్తం కూడా రుణం తీసుకొని ఆ రుణం ద్వారా ఒకేసారి సెటిల్మెంట్ విధానానికి పరిష్కారం చూపుతాము అని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు మనకు సమాచారం అందింది. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు. స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్తో ఏపీ ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. అన్ని వైద్య సేవలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. నవంబర్ 15 లోపు 250 కోట్లు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. మేము మొదటి నుంచి కోరుతున్న మూడే కోరికలు ఏంటంటే, ఆ 670 కోట్లు ఏవైతే సిఎఫ్ఎంఎస్లో ఉన్నాయో అవి పూర్తిగా రిలీజ్ చేయమని అడుగుతూ వచ్చాం. వారు దఫాలుగా 20 రోజుల్లో ఒక 500 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా 170 కోట్లు ఉండటం జరిగింది. అయితే అందులో భాగంగా ఇప్పుడు మరొక 250 కోట్లు ఈ 10 రోజుల్లో రిలీజ్ చేయడానికి అంగీకరించడం జరిగింది. 10వ తారీఖు నాటికి రిలీజ్ చేయడానికి అంగీకరించడం జరిగింది. ఖచ్చితంగా ఆ 10 కోట్లు వేస్తే మేము అడిగిన 670 కోట్లు ఏ హాస్పిటల్ బిల్స్ ఉన్నాయో పూర్తిగా క్లియర్ అయిపోతాయి. మేము అడుగుతూ వచ్చింది ఏంటంటే, మిగిలిన డబ్బులు ఎప్పటికి సెటిల్ చేస్తారో క్లియర్ రోడ్ మ్యాప్ ఇవ్వండి అని అడిగాం. దీనికి పూర్తి సొల్యూషన్ ఏంటంటే, మీ బకాయిలన్నీ ఒకేసారి చెల్లించేస్తాం, దానికి 15 రోజులు గడువు లేదా నెల రోజుల లోపల అది ఏ విధంగా చెల్లిస్తామనేది రకరకాల మోడల్స్ మాకు చెప్పడం జరిగింది. అవి మాకు అంగీకారంగా ఉన్నాయి. అవి పూర్తి చేసి మాతో పాటు కూర్చుని వచ్చే ఒక నెలలో వన్ టైం సెటిల్మెంట్ కింద మొత్తం అందరికీ బిల్స్ చెల్లించడం జరుగుతుంది. అన్ని పాజిటివ్ స్టెప్గా గవర్నమెంట్ వారు మాకు మా వైపు నుంచి ఆలోచించి ప్రతిస్పందించేందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు నుంచి వైద్య సేవలు పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలు అందించడానికి ముందుకు వస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.